అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర శాసనసభలో ఈరోజు ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో 2,75,891 కోట్ల భారీ అంచనాలతోటైతే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో 6 గ్యారెంటీలకు సంబంధించి 53,196 కోట్లు కేటాయించడం జరిగింది. అసలు ఇదే అంశానికి సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించి 53,196 కోట్లు ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి, 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు ఆ బడ్జెట్ సరిపోతుందా, లేదా ఈ రాష్ట్రంలో మొత్తం 2,75,189 కోట్లు ఏ రంగానికి ఎంతెంత కేటాయించారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, బడ్జెట్లో 6 గ్యారెంటీలకు సంబంధించి 53,196 కోట్లు కేటాయించడం ఏ విధంగా, అంటే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి స్కీమ్కు సంబంధించి ఎన్నికల ముందు ఒక హామీ ఇవ్వడం జరిగింది, అదంతా కూడా సరిపోతుంది అనుకోవచ్చా? 6 గ్యారెంటీలు అనేటివి మహిళల కోసం కానీ, యువజనులకు, తర్వాత ఈ ఆసరా పింఛన్లు, రైతులకు సంబంధించినటువంటి వాళ్ళకు సహాయకారం చేయడం, అదేవిధంగా రైతుల్లో కూడా ముఖ్యంగా ఈ కౌలు రైతులు, తర్వాత ఈ ఇతర వ్యవసాయ కూలీలు, వీళ్ళ కోసము కేటాయింపులు అని చేయాలి. కాబట్టి 53,196 కోట్ల రూపాయలు ఇవాళ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది బడ్జెట్ గత సంవత్సరం 2,90,000 కోట్ల రూపాయల వరకు అప్పుడు పెట్టారు 2023-24. ఈసారి ఒక 15,000 కోట్లు తగ్గించి చూపించారు. ఎందుకంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా గత 15 నెల రోజుల కింద చెప్పిన మాట ఏంటంటే, బడ్జెట్ అనేది రియలిస్టిక్గా ఉంటుంది కానీ భ్రమలు కల్పించే విధంగా అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను ఒక రకంగా మభ్యపెట్టేటువంటి పద్ధతి కాకుండా నిజమైన ఫిగర్స్ చెప్తామని చెప్పారు. అందుకే ఈ బడ్జెట్ ఇప్పుడున్నటువంటి కన్స్ట్రెయింట్స్ ఏవైతే పరిమితులు, చాలా పరిమితి ఉంది ఇప్పటి ప్రభుత్వానికి. అప్పులకు వడ్డీలు అసలు కట్టాలి, తర్వాత ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చాలి. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ల కింద మళ్ళీ గృహలక్ష్మి కింద వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు కట్టేయడానికి, ఇవన్నీ అనేక రకాల రంగాలన్నీ కూడా ఇంతకాలం చెప్పినప్పటికి కూడా, ఏది అభివృద్ధి చేస్తామని చెప్పినప్పుడు కూడా వాటికి కేటాయింపులు జరగలేదు. తర్వాత పంపిణీ డిస్ట్రిబ్యూషన్ కూడా జరగలేదు. కానీ ఈసారి మాత్రం కేటాయింపులలో చూస్తే డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినా, లేకపోతే ఇది ఒక రకంగా అన్ని వర్గాలను కూడా కలుపుకపోయి మేము చేస్తామని చెప్పినటువంటి పద్ధతి, ఏ రంగాలైతే ముఖ్యంగా వ్యవసాయము, విద్య, వైద్యము, తర్వాత బీసీల సంక్షేమము, ఎస్సీ ఎస్టీల సంక్షేమము, మైనార్టీల సంక్షేమం, వీళ్ళన్నిటి గురించి కూడా మేము పట్టించుకుంటామని చెప్పారు. ఇవాళ ఈ బడ్జెట్ కూడా ఇటు వ్యవసాయానికి కానీ, పరిశ్రమల రంగం కానీ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానీ, వీటన్నిటిని కూడా సమన్వయం చేసి సమతూకంలో, అంటే ఏ రంగాలకు ఏ రకంగా ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి అంశాలను చాలా సీరియస్గా తీసుకొని ఈ బడ్జెట్ చేసినట్టుగా నేనైతే అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళకు 6 గ్యారెంటీలకు ఇచ్చినటువంటిది 53,196 కోట్లు అంటే మనం అందరం అనుకునేది ఏంటంటే 1,00,000 కోట్లు అయినా సరిపోవు అనేటువంటి ఒక అంచనా ఉండేది. కానీ పథకాలు అనేటివి మొత్తం యూనివర్సల్గా ఊళ్ళో ఎన్ని ఇండ్లు ఉంటే వాళ్ళందరికీ ఇవ్వడమో, లేకపోతే మొత్తం ఒక 2 లక్షల కుటుంబాలు ఉన్నాయనుకోండి, ఈ రాష్ట్రంలో 2 కోట్ల కుటుంబాలు ఉన్నాయనుకోండి, లేదా 1 కోటి కుటుంబాలు, 1 కోటి మందికి ఇవ్వలేరు కదా. ఇది ఆర్థికంగా వాళ్ళ యొక్క ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో, అర్హతలు కావాల్సిన అర్హత ఉన్న వాళ్ళకు ఐడెంటిఫై చేసి ఇచ్చే అవకాశం ఉంది. కానీ మొత్తం జనాభాను అంత వరుస పెట్టి ఒక జనాభా లెక్కలు చేసినట్టుగా ఇంటింటికి పంపిణీ అనేది ఉండకపోవచ్చు. కాబట్టి దీన్ని రేషనలైజ్ చేసి, అంటే ఆర్థిక సామాజిక వెనుకబాటుతనాన్ని గమనించి ఈ పథకాలు ఇస్తారు. కాబట్టి 53,000 కోట్లు వాళ్ళు అంచనా వేసుకున్నారు. కాబట్టి ఇది మొదటి సంవత్సరమే కాబట్టి వీలైనంత వరకు ఈ పథకాలు రేషనలైజేషన్ పద్ధతి ద్వారా అమలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా ఏంటంటే మహిళలకు ఇచ్చేటువంటి 2,500 రూపాయలు అనేది
మరి ప్రతి మహిళకి ఇస్తారని నేను అనుకుంటలేను. అలా ధనవంతులైన వాళ్లకు కానీ లేకపోతే ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ రకరకాలుగా వాళ్ళ ఆర్థికంగా భూములు బాగా 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న వాళ్ళకు కాకుండా ఏమీ ఆధారం లేనటువంటి మహిళలకు, నిరుద్యోగులైనటువంటి మహిళలకు ఒక ఏజ్ ఫ్యాక్టర్ని కూడా చూసి ఇస్తారు కాబట్టి అదొకటి. అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి రాయితీలు కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళకు ఉండేటువంటి అవసరాలను బట్టి వాళ్ళకి ఇస్తారు. ఇక వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలలో 500 రూపాయల చొప్పున ఒక్కొక్క సిలిండర్కు పెట్టింది కాబట్టి 500 పైన ఒక్కొక్క దానికి సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా ప్రతి కుటుంబానికి ఈ సంవత్సరానికి 4 సిలిండర్లు ఇస్తారా, 3 సిలిండర్లు ఇస్తారా, 5 సిలిండర్లు ఇస్తారా, దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇదంతా రాష్ట్ర బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉంది. అలానే మిగిలినవి కూడా కరెంటు ఛార్జీలు అయితే చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. దాన్ని మరి 200 యూనిట్లు అంటే మరి దానికి కూడా ఏమున్నాయి ఆర్థికపరమైనటువంటి లక్షణాలు, అంటే ఒక లిమిటేషన్ పెట్టే అవకాశం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, లేకపోతే భూస్వాములు ఉంటారు, లేదా పెట్టుబడిదారులు ఉంటారు, పరిశ్రమలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఆర్థికంగా చాలా నిలదొక్కుని ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకైతే 200 యూనిట్లు ఇవ్వరు. అలాంటి వాళ్ళు 200 యూనిట్ల లోపల కూడా ఉండరు. కాబట్టి మరి ఇలాంటి కుటుంబాలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇందులో ఎక్కువ భాగం దీనికే ఇది సబ్సిడీ అనేది 53,000 కోట్ల రూపాయలు విద్యుత్కే ఎక్కువ పోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మిగిలిన వాటిని కూడా వాళ్ళు సరిగా అమలు చేయడానికి ఒక మంచి ప్రారంభం అని చెప్పవచ్చు. మరి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది ఇంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది, కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అందులో ఎలిజిబిలిటీని బట్టి ఇస్తారు. కాబట్టి నా అంచనా వరకు ఒక ఆర్థిక వ్యవస్థలో కొంత అవగాహన ఉన్నవాని కాబట్టి వాళ్ళ అర్హతలను బట్టే ఇస్తారు. దాన్ని బట్టి 53,000 కోట్లు అంటే దాదాపు 18% బడ్జెట్లో 18% దీనికే కేటాయించారు. కాబట్టి ఇట్స్ ఎ గుడ్, చాలా మంచి శుభ ప్రారంభం అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా వ్యవసాయానికి కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏంటంటే వ్యవసాయ పనిముట్లన్నీ కూడా వాళ్ళు మరి రైతులే కొనుక్కోవాలని వదిలిపెట్టారు. అట్లా కాబట్టి కాంగ్రెస్ ఏమంటుందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చెప్పిందంటే ఈ రకరకాల వ్యవసాయ పరికరాలను కూడా మేము సబ్సిడీ ఇస్తామని చెప్పారు. కాబట్టి దానికోసమైనా కావచ్చు, రైతులకు గిట్టుబాటు ధర కోసం, ఎందుకంటే ఒక్కొక్క క్వింటాల్కు వాళ్ళు 500 రూపాయల చొప్పున ఈ ప్రజలకు ఇస్తామని, రైతులకు ఇస్తామని చెప్పిండ్రు. ప్యాడీ రేట్ దానికి కూడా ఇందులో భాగంగా ఉండవచ్చు. అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధికి దానికి కావాల్సిన రీసెర్చ్ సంబంధించినటువంటి వాటి గురించి కూడా బాగానే చేశారు. ఇక మరియు ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇక్కడ మనకు గృహాల నిర్మాణం కోసం 7,500 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. ఈ కేటాయింపు కూడా తక్కువేం కాదు, అంటే దాదాపు ఇది మొత్తం బడ్జెట్లో 2%, 2.5% కంటే ఎక్కువనే ఉంటుంది. కాబట్టి ఇది చాలా మరి బిగినింగ్. తప్పకుండా ఒక 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఈ విధంగానే పోతే మాత్రం అందరికి కూడా గృహాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. విద్యారంగానికి కూడా 20,000 కోట్లు కేటాయించారు. అది కూడా అన్ని ఒక ప్రాథమిక విద్య నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ విద్య వరకు కూడా ఈసారి కేటాయింపులు. సరే, మనం అనుకున్నాం 15% ఉండాలనుకున్నాం ఏది బడ్జెట్లో. అంటే 15% అంటే దాదాపు మనకు 40,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అట్లా అనుకుంటే. కానీ ఇది 20,000 కోట్లే కాబట్టి దాదాపు 7.5-8% వరకు విద్యారంగానికి కేటాయించడం జరిగింది. ఈ కేటాయింపులు తప్పకుండా విడుదల చేసినట్టయితే కొంత మౌలికమైన సదుపాయాలన్నింటినీ మనం సమకూర్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ మాత్రం కూడా చేయలేదు వాళ్ళు. గత సంవత్సరం 6% అని చెప్పారు, ఏది బడ్జెట్లో 6% ఇస్తామని చెప్పారు. 6% కూడా రిలీజ్ చేయలేదు. ఏదో నామకే వాస్తే వాళ్ళు ఆ బడ్జెట్లో కేటాయింపులు చేసేది కానీ విడుదల చేయలేదు. మరి ఈ ప్రభుత్వం మరి విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా యూనివర్సిటీల యొక్క అభివృద్ధి కోసం కూడా స్పెషల్ గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. మౌలిక వసతుల అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. ప్రాథమిక విద్యాసం ముఖ్యంగా ఏంటంటే గురుకులాల యొక్క సొంత భవనాల కోసం దాదాపు 1,700 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక వైద్య రంగాన్ని కూడా 11,000 కోట్ల రూపాయలు కేటాయించారు. వైద్య రంగంలో కూడా సరే పిఎస్సీలో కానీ అనేక హాస్పిటల్లో కానీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మందులు, తర్వాత రోగులకు కావాల్సినటువంటి వసతులు కల్పించడానికి, అదనంగా ఈ మౌలిక వసతులు కల్పించడానికి కూడా ఇచ్చారు. ఇది కూడా తక్కువే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వైద్య విద్యా రంగాలకు రెండింటికి కలిసి 20% కేటాయింపులు ఢిల్లీ ప్రభుత్వం చేసింది. అట్లనే అనేక రాష్ట్రాలు కూడా చేస్తున్నాయి. కాకపోతే మనకి ఇప్పుడు ఈ 10 ఏళ్ళ నుంచి అప్పలకుప్ప అయిపోయి ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. దీన్ని మనం ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినంత చేయడానికి వీళ్ళ దగ్గర అంత స్తోమత లేదు. ఇదే మరి ఎక్కువ మనం
ఖర్చులు పెట్టాలంటే మళ్ళీ ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి వీళ్ళు ప్రజల మీద భారం వేయకుండా ఒక ఉన్నటువంటి వచ్చేటువంటి రెవెన్యూను ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించే పద్ధతిలో ఇవాళ చేసారు. ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ బడ్జెట్ అని నేను అనుకుంటున్నా. బ్యాలెన్స్డ్ అంటే అన్ని రంగాలను, వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, విద్యుత్ రంగాన్ని, తర్వాత విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, సంక్షేమ రంగాన్ని, సంక్షేమంలో కూడా దాదాపు ఈ ఎస్సీస్ యొక్క సంక్షేమానికి దాదాపు 21,000 కోట్లు, అదే ఎస్టీలకు కూడా నేను అది చాలా సిగ్నిఫికెంట్నే ఇచ్చారు. బీసీలకు 7,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఇటు మైనారిటీస్కి ఇంతకుముందు 400-500 కోట్లు కేటాయించి ఇవ్వకపోయేది, కానీ ఈసారి మరి 1,700 కోట్లు కేటాయించిండ్రు. ఈ రకంగా ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, తర్వాత ఈ విద్యారంగం, వైద్య రంగం ఇవన్నీ కూడా ఈ తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. ఎందుకంటే ఈ మార్పు రావాలని కోరుకున్నటువంటి ప్రభుత్వంలో మార్పు రావాలి. ఎంత ఒట్టి దబ్బకా చేస్తున్నారు, ఒట్టి మసిబూసి మారేడుగాయలుగా చూపిస్తున్నారు. కానీ వాస్తవంగా న్యాయం జరగలేదనే ఉద్దేశంతో ఇవాళ ఒక మార్పు కోసం ఇవాళ కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. కాబట్టి అది అర్థం చేసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ అన్ని రంగాలను కూడా, అంటే బేసిక్గా ప్రజలు ఇది మెజారిటీ ప్రజలకు అవసరమైనటువంటి రంగాలన్నింటినీ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని చేసారు, కసరత్తు చేశారు. తక్కువ సమయంలో, కేవలం వాళ్ళ ప్రభుత్వం వచ్చి కూడా 2 నెలలు అయింది కాబట్టి తక్కువ సమయంలో ఈ బడ్జెట్ను ఓడాన్ అకౌంటే ఇది. బహుశా నేను అనుకుంటాను రియల్ బడ్జెట్ వాస్తవమైనటువంటి ఫిగర్స్ తోటి, వాస్తవమైనటువంటి అంటే దీంతో కొద్దిగా భిన్నంగా ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ కాస్త అటు ఇటు మార్పు చేర్పులతోటి మళ్ళీ వాస్తవమైన బడ్జెట్ను ఏప్రిల్ లేదా మేలో, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ సందర్భంలో మరి చాలా బిజీ ఉంటారు. కాబట్టి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు పెట్టి ఇది కేంద్రం అలానే చేసింది, రాష్ట్రం అలానే చేసింది. కాబట్టి ఈ సందర్భంలో మనం అనుకునే ఓటాన్ అకౌంట్ అనే బడ్జెట్ అనేది కూడా చాలా రియలిస్టిక్గా వాస్తవానికి దగ్గరగా ఉన్నది. తప్పకుండా ఇది తెలంగాణ ప్రజలకు సంతృప్తినిస్తుందని, తర్వాత ఈ మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు కూడా, ఆయన కూడా జేఎన్యూ ప్రోడక్టు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీలో చదివినటువంటి ఒక పెద్ద మేధావి. కాబట్టి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి మంత్రివర్గం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలు ఆకాంక్షించినటువంటి విషయాలను చాలా సీరియస్ తీసుకున్నారు. ఇరిగేషన్ కూడా చాలా 20,000 కోట్లు ఇవ్వడం జరిగింది. సార్, అంటే ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి 53,196 కోట్లు కేటాయించారు. సో ఏదైతే మీరన్నట్టు అంటే కట్ ఆఫ్ పెడతారు చాలా వరకు, ఎవరైతే ఉన్న ఇప్పుడు ప్రధానంగా రైతు బంధు తీసుకుంటే చాలా వరకు దాదాపు కొంత 5 ఎకరాలు 10 ఎకరాలు కట్ ఆఫ్ పెట్టే అవకాశం ఉందా, లేదా అంటే ఈ బడ్జెట్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం మనకు కనబడతలేదు. కాబట్టి దాదాపుగా ఉన్నవారిని కట్ ఆఫ్ చేసి ఏదైతే మీరు అన్నట్టు కరెంటు కావచ్చు, లేదా మహిళలకు సంబంధించి 2500 కావచ్చు, అవన్నీ కూడా కొంత కట్ అయ్యే అవకాశం మనకైతే కనబడతా ఉంది బడ్జెట్ని బట్టి. సో ఏమంటారు? ఇప్పుడు ఏది ఇచ్చినా కానీ అర్హత అనేది ముఖ్యం. ఇంతకుముందు ఆ దళిత బంధు అయినా కానీ, రైతు బంధు కానీ యూనివర్సల్ అప్లికేషన్ అంటే అందరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేటువంటి పద్ధతి అనేది ప్రజల్లో కూడా ఒక అసంతృప్తి ఉన్నది ఆ విషయంలో. ఎందుకంటే లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు 50 ఎకరాల భూమి ఉంటుంది, అమెరికాలు ఉంటారు, వాళ్ళు ఇక్కడికి వచ్చే వరకు వాళ్ళ అకౌంట్లలో రైతు బంధు దాదాపు ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ పడుతుంది. వాళ్ళు వచ్చి ఏం చెప్తాను, 2 కిలోల బంగారం కొనుక్కొని మళ్ళీ దాచిపెట్టుకొని పోతాను. అట్లనే ఇటువంటి పథకాలు అనేటివి అది అపాత్రాదానం, అవసరం లేని వాళ్ళకి ఇవ్వద్దు. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం దాన్ని రేషనలైజ్ చేస్తేనే మరి మిడిల్ క్లాస్ మీద కానీ, అప్పర్ క్లాసుల మీద కానీ ట్యాక్సులు వేసి వసూలు చేస్తున్నారు. కాబట్టి ఆ ట్యాక్సెస్ అనేటివి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి పోవాలి. కానీ మళ్ళీ డబ్బులు ఉన్న వాళ్ళకు, వాళ్ళకి పదవులు ఉన్న వాళ్ళకు, మరి భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా చేయాలంటే తప్పకుండా ఈ 53,000 కోట్లు అనేది వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అమౌంట్, మామూలు కాదు. ఇది 18-19% అమౌంట్ను ఒక ఇచ్చినటువంటి వాటి అంటే ఇలా వల్నరబుల్ సెక్షన్స్ ఉంది. ఎవరైతే సంక్షేమము, అభివృద్ధి, అనేక రంగాల్లో వెనుకబడినటువంటి వాళ్ళ యొక్క టార్గెట్స్ వేయాలి. మహిళల అభివృద్ధి కావచ్చు, లేకపోతే రైతాంగం అభివృద్ధి కావచ్చు, యువకులు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు. ఇప్పుడు ఈ టీఎస్పీఎస్సికి రేపు మళ్ళీ రిక్రూట్మెంట్ 2 లక్షల మందికి ఇవ్వాలంటే మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున జీతాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ 6 గ్యారెంటీలను ఒక ఎలిజిబిలిటీ అనేది ఆర్థిక స్తోమతను, ఆర్థిక అర్హతలను, సామాజిక స్టేటస్ను, వాళ్ళకున్నటువంటి అభివృద్ధి స్టేటస్ను బట్టే నిర్ణయం చేసే అవకాశం ఉంది. ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్గా కావచ్చు, లేకపోతే
సామాజికవేత్తగా నేను కూడా అనుకుంటున్నా. ఉన్న వాళ్ళకు చేయని వాళ్ళు ఎవరు అడుగుతలేరు. లేని వాళ్ళు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకు శాచురేషన్ పాయింట్ లేని వాళ్ళందరికీ కూడా ఇస్తే బాగుంటుంది. అందరిని కల్పిస్తే మళ్ళీ దళిత బంధు లెక్క ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఈ బడ్జెట్ను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ కూడా బాగా కసరత్తు చేసిండ్రు. నిజంగా కూడా ఈసారి బడ్జెట్ తయారు చేయడంలో కేసీఆర్ కుటుంబం కూర్చొనే బడ్జెట్ తయారు చేసేది. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు అధికారులను మంత్రివర్గం కలిసి బడ్జెట్ తయారు చేసిండ్రు. అందులో సిన్సియర్ అధికారులను ముందు పెట్టి చేసిన కానీ మొన్నటి వరకు ఉన్నటువంటి అధికారులంతా కూడా అయ్యగారు దొరవారు ఏది చెప్తే అది చేసేటువంటి విధానంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలా బడ్జెట్లు ఫెయిల్ అయినాయి, పరిపాలన ఫెయిల్ అయింది, ప్రభుత్వం ఫెయిల్ అయింది, పార్టీ ఫెయిల్ అయింది. కాబట్టి వీళ్ళు అధికారులకు, నిష్ణాతులైనటువంటి ఆర్థికవేత్తలకు కన్సల్ట్ చేసి చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. కాబట్టి ఇది డెఫినెట్లీ ఆ 6 గ్యారెంటీలను ప్రజలకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్లకు అందుబాటులో చేయడానికి చేసే కృషి అని నేను భావిస్తున్నాను. చూడొచ్చు, ఏదైతే ప్రభుత్వం 53,196 కోట్లు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి బడ్జెట్ అనేది చాలా అర్హతలకు లేదా ఎవరైతే అర్హతలు ఉన్నాయో అర్హతలకు అందే విధంగా బడ్జెట్ను కేటాయించారు. గత ప్రభుత్వాలు కేవలం ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రమే ఆర్థిక బడ్జెట్ను కేటాయించేది. కానీ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ను కూర్చునబెట్టుకున్నారు. మళ్ళీ ఏదైతే బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఉన్నతాధికారులను కూర్చోబెట్టుకొని ఒక తయారు చేసినటువంటి ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్ ఇది. చాలా అద్భుతమైన బడ్జెట్. వాళ్ళు ప్రభుత్వం ఏర్పడి 2 నెలలైనా కూడా ఇంత మంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినా కూడా చాలా సక్సెస్ఫుల్ బడ్జెట్నే కేటాయించారు. ఇందులో బడ్జెట్లో 18% 6 గ్యారెంటీలకు కేటాయించడం అనేది చాలా ఏదైతే ఆనందించదగ్గ విషయం. ఇవన్నీ కూడా అర్హతలను క్యాల్కులేషన్ చేస్తారు. అలాగే సామాజిక వాళ్ళని కూడా ఇందులో పరిగణలోకి తీసుకొని 6 గ్యారెంటీలకు సంబంధించి స్కీమ్స్ అయితే అమలు చేసేందుకైతే రంగం సిద్ధమైంది. అదేవిధంగా బడ్జెట్ కూడా కేటాయింపులు జరిగినాయని చెప్పేసి ఆర్థిక నిపుణులు, ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.